ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తా ఉన్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు పాటిస్తా ఉన్నా. నాకు ఈ అవకాశం కల్పించిన దైవజనులు రాజన్న గారికి, గత రాత్రి మరి పగలు కూడా వాక్యం అందించడానికి మరి ప్రభు నాకు అవకాశం కల్పించారు. దేవుని వాక్యం చదువుకుందాం. ఈ సందర్భంగా యోహాను రాసిన సువార్త అందరం పరిశుద్ధ గ్రంథాలు తీసుకుందాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. చదవండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఆశ్చర్యకరుడు అయిన మా దేవా, కృతజ్ఞతలు వందనములు స్తోత్రాలైనా ఇప్పటి వరకు పాటలు పాడి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేశారు. దాసులు రాజు గారి ద్వారా ఈ స్థలంలో జరిగించున్న పరిచర్య కొరకై కృతజ్ఞతలు. మంచి సేవ మీ దాసుల ద్వారా మీరు జరిగిస్తూ ఉన్నారు. మీ సేవకుల యొక్క ప్రయాసను మీరు గుర్తెరిగి, మీ సేవకుల యొక్క కష్టాన్ని మీరు అయా తండ్రి గ్రహించి గమనించి అయినా మీ దాసులకు మీరు సహాయం చేస్తూ ఉన్నందు కొరకై మీకు వందనములు. మీరే మహిమ పొందండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించి మాతో మీరు మాట్లాడండి. యేసు ప్రభు నామములో కృతజ్ఞతలు అర్పించి వేడుకొనొచ్చు ప్రార్థించుచు ఉన్నారు మా పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం చెప్దాం. సంతోషంగా ఉన్న వారందరూ స్తోత్రం చెప్పండి. రాత్రి మీటింగ్కి వచ్చిన వారందరూ స్తోత్రం చెప్పండి. రాత్రి మీటింగ్ ద్వారా మేము చాలా దీవించబడ్డామంటే స్తోత్రం చెప్పండి. చాలా సంతోషం. మరి గడిచిన రాత్రి కూడా దీవెనకరంగా జరగటానికి ప్రభు సహాయం చేశారు. మీటింగ్ పాంప్లెట్లో వేయబడిన వాక్యాన్ని మనం ఇప్పటికీ చదువుకొని ఉంటాం. దేవుడు తన సేవకుడిని ప్రేరేపించి మరి పగలు వాక్యానికి ఏ విధమైన వాక్యాన్ని ముద్రించాలి అని దైవ సేవకుడు ఆలోచన చేసి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆయన హృదయంలోనికి వాక్యాన్ని తీసుకొని వచ్చారు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఇలా మనము ఫలించాలనేది, మనము ఫలభరితమైన జీవితమును జీవించాలనేది దేవుని యొక్క సంకల్పం అయ్యున్నది. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును అని దేవుడు తన వాక్యములో పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మనము ఫలించాలి, ఫలభరితమైన జీవితమును మనము జీవించాలి అనేది దేవుని యొక్క సంకల్పం అయ్యున్నది. మనము ఫలించాలని ఆదిలోనే దేవుడు ఉద్దేశించాడు. ఆదికాండము 1వ అధ్యాయము 26-27 వాక్యాల్లో ఉంటుంది. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని ఆదిలోనే తండ్రి అయిన దేవుడు చెప్పాడు. ఏముంటుంది అక్కడ? మీరు ఫలించి అభివృద్ధి పొంది. చాలయ్యా. అంటే మనము ఫలించాలనేది దేవుని సంకల్పం. ఎండిపోయిన చెట్టులాగా, ఎండిపోయిన మరి తోట వలె మనం ఉండటం దేవుని సంకల్పము కాదు. మనము ఫలించిన ద్రాక్షావల్లి వలె ఫలభరితమైన వృక్షములాగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయ్యున్నది. అలాగే ఆదికాండము దాదాపుగా మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 1వ వాక్యం చదువుదాం. చదవండి. నోవాహును
అతనితో కూడా వాడలో ఉన్న సమస్త జంతువులను 9:1 చూడమ్మా. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది చాలు. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ నోవహుతో, దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని చెప్తూ ఉన్నాడు. అంటే ఆదికాండము 1వ అధ్యాయములోనే దేవుడు చెప్పాడు ఏమని, మీరు ఫలించాలి అని. అయితే ఆది మానవులైన వారు దేవుని ఆజ్ఞను మీరిపోయిన కారణం చేత వారు ఫలాలు లేని వారుగా, ఆశీర్వాదం లేని వారుగా మిగిలిపోయారు. ఆ రీతిగా దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని కోపానికి ఆనాటి మొదటి తరం మనుషులు నశించిపోయారు. ఆ తర్వాత మిగిలిన శేషజనము ద్వారా దేవుడు భూలోకాన్ని అభివృద్ధి చేయబోతున్నప్పుడు నోవహుతో దేవుడు చెప్పుచూ ఉన్న మాట ఏమిటంటే, మీరు ఫలించి 9:1 ఆదికాండం, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. అంటే ఆదాము హవ్వలతో అదే మాట చెప్పాడు దేవుడు, నోవహుతో అదే మాట చెప్పాడు దేవుడు ఏమని, మీరు ఫలించాలని. ఆ తర్వాత నోవహు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకుని అబ్రహాము ద్వారా భూలోకమును జీవించబోతున్నాడు. అబ్రహాము ద్వారా భూలోకమును ఆశీర్వదించబోతున్నాడు. అబ్రహామును ఏర్పాటు చేసుకుని మరి అబ్రహామును ఫలించేటటువంటి వృక్షములాగా, ఫలించేటటువంటి ఫలభరితమైన తోట వలె అబ్రహామును చేయాలని దేవుడు ఉద్దేశించాడు. సో ప్రియమైన వాళ్ళారా, ఈ వచనాలన్నీ మనకేం తెలియజేస్తా ఉన్నాయి అంటే, వెరసి మనము ఫలించటం అనేది దేవుని సంకల్పము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫలించటం అనేది దేవుని ఉద్దేశం అయ్యున్నది. మనం విద్యలోను, ఉద్యోగములోను, వ్యాపారములోను, ఆత్మీయ జీవితములోను, విశ్వాసములోను, ప్రార్థనలోను, ప్రేమలోను, పరిశుద్ధతలోను, సహనములోను మనము ఫలించిన వ్యక్తి వలె, ఫలించిన వృక్షము వలె వెరసి మనము ఫలించటం అనేది దేవుని సంకల్పమని మనం ఇట్టే గ్రహించవచ్చు. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వాక్యంలో కూడా యేసు ప్రభువు వారు ఒక మంచి మాట చెప్తూ ఉన్నారు. 15వ అధ్యాయం యోహాను సువార్త 16వ వాక్యం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు గాని మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును. చూసారు ఏం చెప్తున్నాడు ఇక్కడ, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మనము ఫలించటం మాత్రమే కాదు కానీ మన ఫలము నిలిచి ఉండాలనేది దేవుని ఉద్దేశం అయ్యున్నది. మన ఫలము నిలిచి ఉండాలనేది దేవుని సంకల్పం అయ్యున్నది. ఫలము నిలిచి ఉండటం అంటే ఏమిటి, నీవు కలిగి ఉన్నటువంటిది ఏదైనా కానీ, విద్య అయినా, ఉద్యోగమైనా, వ్యవసాయమైనా, ఆస్తి అయినా, వ్యాపారమైనా, రక్షణ అయినా, మారు మనసైనా, కడుపును పుట్టిన బిడ్డలైనా వారు నీ తర్వాత కూడా నిలిచి ఉండటం దేవుని సంకల్పము. స్తోత్రం చెబుదాం. నీ ఉద్యోగం, మరి నీవు ఇంకా ఆరోగ్యంగా ఉండగానే ఉద్యోగం పోయిందనుకో, నీకు ఎటువంటిది, బాధగా ఉండింది కదా. నీవు పండించినటువంటి పంట ఆగమైపోయిందనుకో, బాధగా ఉండింది కదా. అలాగే నీ చదువు పాడైపోయిందనుకో, నీకు బాధగా ఉండింది కదా. అలాగే నీ కడుపును పుట్టిన బిడ్డలు నీకంటే ముందే కాలం చేశారనుకో, రాలిపోయారనుకో, బాధగా ఉండింది కదా. అవునా కదా. అందుకే దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. దేవుడు
నిన్ను ఏర్పాటు చేసుకున్నట్లో గల ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే నీవు ఫలించాలి. నీ ఫలం ఏం కావాలి? నిలిచి ఉండాలి. నీ ఫలము తరతరాల పాటు అనేక తరాల వరకు, నీ తర్వాత నీ బిడ్డలు, నీ బిడ్డల తర్వాత వారి బిడ్డలు, ఆ తర్వాత వారి బిడ్డలు, ఆ తర్వాత వారి బిడ్డలు, ఆ రీతిగా తరతరాల పాటు నీ పిల్లలు నిలిచి ఉండాలనేది, వెరసి నీ ఫలము నిలిచి ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం అయి ఉన్నది. అలాగే ఈ విశ్వాస జీవితము కూడా ఒక తరానికి మరి సరిపోయింది కాదు. ఇది నీలో ఉన్న విశ్వాసము నీతో అంతమొందించబడకూడదు. నీలో ఉన్న విశ్వాసము నీ తర్వాత నీ బిడ్డల్లోనికి రావాలి, ఆ తర్వాత వారి బిడ్డల్లోనికి రావాలి, ఆ తర్వాత వారి బిడ్డల్లోనికి ఈ విశ్వాసము, ప్రార్థన, పరిశుద్ధత, దైవ సంబంధమైన ఆలోచనలు తరతరాల పాటు కొనసాగుతూ ఉండాలి. అది బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అబ్రహాములో ఉన్న విశ్వాసము ఇస్సాకులోకి వచ్చింది, ఇస్సాకులో ఉన్న విశ్వాసము యాకోబులోకి వచ్చింది, యాకోబులో ఉన్న విశ్వాసము వారి పిల్లలైనటువంటి యోసేపులోనికి వచ్చింది. ఆ రీతిగా తరతరాల పాటు ఒకరి తర్వాత ఒకరు దేవుని యందు విశ్వాసాన్ని వారు పుణికి పుచ్చుకున్నారు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలోని తిమోతి పత్రికలో కూడా మనము ఆ మాట చూడగలం. ఫలము నిలిచి ఉన్నటువంటి ఏమిటో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రియమైన వాళ్ళరా, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం చదువుతూ ఉన్నాను. నా ప్రార్థనల యందు జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని యెడల కృతజ్ఞుడనయ్యున్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను. అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. స్తోత్రం చెప్దాం. తిమోతిలో ఉన్న మంచి విశ్వాసమును చూచాడు పౌలు గారు. తిమోతిలో ఉన్న విశ్వాసమును చూచి పౌలు గారు అంటూ ఉన్నాడు, తిమోతి బాబు మొక్కలను వినాలయ్యా, తిమోతి నీలో నిష్కపటమైన విశ్వాసం ఉన్నది. ఈ విశ్వాసం నీలో ఉన్నది మాత్రమే కాదు, ఇది మొదట నీ తల్లి అయిన యునేకేలోను, అంతకంటే ముందు నీ అవ్వ అయినటువంటి లోయలోను ఉన్నది. ఇప్పుడు అది నీలో కూడా సహవసించుచు ఉన్నది అని పౌలు గారు అంటూ ఉన్నాడు. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయినటువంటి లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను, అది నీ యందును సహవసించుచున్నది. అంటే నిష్కపటమైనటువంటి ఆ విశ్వాసము ఒక తరముతో ముగించబడలేదు, లోయతో మాత్రమే ముగించబడలేదు. లోయలో ఉన్న విశ్వాసము ఆమె కుమార్తె యునేకేలోనికి వచ్చింది. యునేకేలో ఉన్నటువంటి విశ్వాసము ఆమె కుమారుడైనటువంటి తిమోతిలోకి వచ్చింది. అంటే ఆ విశ్వాసం ఏమవుతుంది? ట్రాన్స్ఫర్మేషన్. ఒక తరము నుండి మరొక తరానికి, జనరేషన్ టు జనరేషన్, తరము వెంబడి తరము, తరము వెంబడి తరము. దట్ ఈస్ ఫెయిత్ఫుల్. విశ్వాసము అనగా ఒక తరముతో ముగించబడేది కాదు. అలాగే దేవుడు చెప్తున్నాడు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. నీలో ఉన్న విశ్వాసము నీతో అంతమొందించబడకూడదు. నీలో ఉన్న ప్రార్థనా జీవితము నీతో అంతమొందించబడకూడదు. నీలో ఉన్న పరిశుద్ధ జీవితము నీతో ముగించబడకూడదు. ఒక తరము నుండి మరి ఒక తరానికి అది ట్రాన్స్ఫర్మేషన్, బదిలీ చేయబడాలి. విశ్వాసానికి చావు లేదు, విశ్వాసానికి అంతము లేదు.
విశ్వాసానికి ముగింపు లేదు. అది ఒక తరము నుండి మరి ఒక తరానికి బదిలీ చేయబడుతుంది విశ్వాసం. అదే చెప్పుచున్నాడు దేవుడు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. అంటే ఈ వచనాలన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే మనము ఫలించాలి. ఏం చెయ్యాలి? ఈ పక్కన చెప్పండి, నువ్వు ఫలించాలని. మళ్ళీ చెప్పండి, నువ్వు ఫలించావా అని అడగండి. నువ్వు బహుగా ఫలించాలని చెప్పండి. నువ్వు మరి ఎక్కువగా ఫలించాలి అని చెప్పండి. దేవుని ఉద్దేశం ఏమిటంటే మనము బహుగా ఫలించాలి. అందుకే ఇక్కడ అన్నాడు, మరి మనము ఫలించామా? మనము ఫలించటం అనేది దేవుని సంకల్పం అయ్యున్నది. మనము ఫలించటం అనేది దేవుని ఉద్దేశం అయ్యున్నది. ప్రియమైన వారలారా, మనము ఫలించటం మాత్రమే కాదు కానీ మనము మరి ఎక్కువగా ఫలించాలి. ఫలములో అనేక డివిజన్స్ ఉన్నాయి, ఫలములో అనేక ర్యాంకులు ఉన్నాయి, ఫలములో అనేక కేటగిరీస్ ఉన్నాయి. ఫలించింది తేలిగ్గా ఉంది, బాగా ఫలించింది, బహుగా ఫలించింది. ఫలించటం వేరు, బహుగా ఫలించటం వేరు. 10th క్లాస్లో 400 మార్కులు వచ్చినాయి, పాస్ అయ్యాడు. 570 కూడా వచ్చినాయి చాలా మందికి, 580 కూడా వచ్చినాయి. రాలేదా? అంటే దాంట్లో కేటగిరీస్ అన్నమాట, దాంట్లో ర్యాంకులు ఉన్నాయి. 35 మార్కులు పైన వస్తే పాస్ అయినట్టే, 36 మార్కులు వచ్చినా పాస్ అయినట్టే, 96 మార్కులు వచ్చినా కానీ పాస్ అయినట్టే. కానీ ర్యాంక్ కేటగిరీ ఎవరిది ఎక్కువ? 36 మార్కులు వచ్చినోడేమో పాస్ అయినట్టు, 96 వచ్చినోడేమో బాగా పాస్ అయినట్టు, ర్యాంకుతో పాస్ అయినట్టు. అలాగే మనం ఫలించుటతో మాత్రమే దేవుడు సంతోషించటం లేదు, కానీ మనము మరి ఎక్కువగా ఫలించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. రండి యోహాను సువార్త 15వ అధ్యాయంలోనికి నడిపించబడదాం. పరిశుద్ధ వాక్యంలో నుండి యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 2వ వాక్యం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని. ఎలా ఫలించాలంట? ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని. 5వ వాక్యం. మీరు నా యందు నిలిచియుండును, ఎవడు నా యందు నిలిచియుండునో నేను వాని యందు నిలిచియుందును, వాడు బహుగా ఫలించును. వాక్యంలోనేమో మరి ఎక్కువగా ఫలించాలని ఉంది, 5వ వాక్యంలోనేమో బహుగా ఫలించాలి. మనము ఫలించటానికి ఆటంకాలు ఏమిటి? ఎందుకనే ఫలించలేకపోతా ఉన్నాము? మనము ఫలించటము దేవుని సంకల్పం అయ్యున్నది, మనము ఫలించాలని మనము కోరుకుంటున్నాము. మరి ఎందుకనే ఫలించలేకపోతున్నాం? ఫలించలేకపోవడానికి కారణాలు ఏమిటి? ఫలాలు లేకపోవడానికి ఎందుకనే మనం ఫలాలు లేని వారముగా మిగిలిపోతా ఉన్నాం? చాలా కాలమైనా కానీ ఎందుకనే ఫలాలు లేని వారముగా ఉన్నాము? అనేక ఫలాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ ఫలములను గురించి రాశాడు పౌలు గారు. 5వ అధ్యాయం 18వ వాక్యం, చురుగ్గా ఉండాలి. అయితే ఆత్మ చేత నడిపించబడిన యెడల 5వ అధ్యాయము గలతీ పత్రిక దేవుని వాక్యం 22వ వాక్యం. అయితే ఆత్మ ఫలమేమనగా, చాలమ్మా చాలు, ఇదే ఫలము, ఆత్మ ఫలము. యాజ్ ఎ స్పిరిట్ ఆఫ్ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్, ఆత్మ యొక్క ఫలము. అయితే ఆత్మ ఫలమేమనగా, ఇదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యం చూద్దాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. వెలుగు ఫలము అన్నాడు ఇక్కడ. అలాగే పేతురు రాసినటువంటి పత్రిక
మొదటి అధ్యాయము ప్రియమైన వారలారా 9వ వాక్యం చూద్దాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కరుణారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును, దేని ఫలం అంటే ఇది? మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు. ఇది విశ్వాస ఫలం, ఫ్రూట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము యొక్క ఫలము. లూకాసు వార్త 3వ అధ్యాయములోకి నడిపించబడదాము. ఒకసారి లూకాసు వార్త 3వ అధ్యాయము దాదాపు 8వ వాక్యం చదువుతున్నాను. మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. ఇదే ఫలము, మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. అదే లూకాసు వార్త 3వ అధ్యాయము 9వ వాక్యం. మంచి ఫలము ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును అంటున్నాడు. మంచి ఫలము లూకాసు వార్త 3:8లో మారు మనసునకు తగిన ఫలము అన్నాడు. లూకాసు వార్త 3:9లో మంచి ఫలము అన్నాడు. ఇంకా అనేక విధాలైనటువంటి ఫలాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. గర్భఫలము, భూఫలము, కృపా ఫలము, ప్రేమ ఫలము, అనేక ఫలాలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నట్లుగా మనము చూడగలం. ఇన్ని విధాలైనటువంటి ఫలాలు ఫలించాలని దేవుడు మన ఎడల ఉద్దేశము కలిగి ఉంటే మనము ఎందుకనే ఫలించలేకపోతా ఉన్నాము? మనము ఫలించలేకపోవడానికి కారణాలు ఏమిటి? పరిశుద్ధ గ్రంథములో నుండి మనం నేర్చుకుందాం రండి. ఫలించలేకపోవటానికి కారణాలు ఏమిటి? మత్తయి సువార్త 13వ అధ్యాయము ప్రియమైన వారలారా దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. 18వ వాక్యం. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వారి హృదయములో వెత్తబడిన దానిని ఎత్తుకొని పోవును, త్రోవ ప్రక్కన వెత్తబడిన వాడు వీడే. ఇక్కడ రైతు విత్తనాలు విత్తాడు, పొలంలో భూమిలో తన యొక్క విత్తనాలు నాటాడు. నాటినటువంటి వ్యక్తి ఒకడే, విత్తనము ఒకటే, కానీ కొన్ని విత్తనాలు మాత్రమే ఫలించిని, మరికొన్ని విత్తనాలు ఫలించని. ఫలించని విత్తనాలు ఎందుకు ఫలించలేదంటే 18-19 వాక్యముల ప్రకారము మొట్టమొదటిగా ఫలించలేకపోవటానికి కారణం ఏమిటంటే గ్రహింపు లేకపోవడం. ఏమి లేకపోవడం? అందుకే ఇక్కడ ఉంది, వాక్యము వినియు గ్రహింపకయుండగా. వాక్యము వింటున్నా, వాక్యమును ఆలకిస్తా ఉన్నా, వాక్యము చెంతకు వస్తూ ఉన్నా, వాక్యమునైతే వింటూ ఉన్నారు కానీ వాక్యాన్ని ఏం చేయటంలా? గ్రహింపకయుండగా. వాక్యమును గూర్చిన ఆలోచన లేని వారుగా ఉంటూ ఉన్నారు. అబద్ధములు ఆడకూడదనే వాక్యాన్ని వింటూ ఉన్నారు, ఆ విధమైన గ్రహింపు లేకుండా ఉంటున్నారు. వ్యభిచరించకూడదనే వాక్యమును వింటూ ఉన్నారు, ఆ విధమైన గ్రహింపు లేకుండా ఉంటున్నారు. త్రాగకూడదు, ఆల్కహాల్ సేవించకూడదు, స్మోకింగ్ చేయకూడదు అని వింటూనే ఉన్నారు, ఆ విధమైన గ్రహింపు లేకుండానే ఉంటున్నారు. ఒక మనిషి ఫలించలేకపోవటానికి మూలం బాబు యవనస్తులు. కారణం ఏమిటంటే గ్రహింపు లేకపోవడం. ఏమి లేకపోవడం? భవిష్యత్తును కూర్చున్న అవగాహన లేకపోవడం, భవిష్యత్తును కూర్చున్న గ్రహింపు లేకపోవడం. ఈరోజు గడిచిందా లేదా, వండుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, విశ్రాంతి తీసుకున్నామా, నిద్రపోయామా, లెగిచామా, అంతే. ఈ రోజును కూర్చున్న ఆలోచనే కానీ రేపటిని కూర్చునేటువంటి ఆలోచన లేదు, భవిష్యత్తును కూర్చునేటువంటి ఆలోచన లేదు. వాక్యం ఎలా చెబుతుంది కదా, నేను అట్లా చేయకూడదు కదా, వాక్యమును కూర్చిన గ్రహింపు లేదు. గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును. ఒక మనిషి ఫలింపు లేకపోవడానికి కారణం ఏమిటంటే గ్రహింపు లేకపోవడం. వాక్యమును గురించి, దేవుని గురించి, దేవుని సంఘమును గురించి, సంఘము యొక్క అవసరాలను గురించి, సంఘములో జరుగుతూ ఉన్న పరిచర్య పట్ల గ్రహింపు లేకుండా ఉండటమే ఫలింపు లేకపోవటానికి కారణమై ఉన్నది. అందుకే నీవు ఒక గ్రహింపు కలిగిన వ్యక్తిగా ఉండాలి.
ఒక ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉండాలి. గ్రహించక ఉండగా దుష్టుడు వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును అని దేవుని వాక్యములో చదువుతూ ఉన్నాం. ఇకపోతే రెండవది 20వ వాక్యం. రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషముతో దానిని అంగీకరించువాడు, అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. అందుకే ఇక్కడ ఏముందంటే, రెండవదిగా ఒక మనిషి ఫలించలేకపోవడానికి కారణం ఏమిటంటే వాక్యం అనేటటువంటి వేరు లోతుగా లేనందువలన. ఎందువల్ల? 20వ వాక్యం చెబుతుంది, అయితే అతనిలో వేరు లేనందున. ఏం లేదంట? వేరు లేనందున. ఇంకొక సువార్తలో వేరు లోతుగా లేనందున అని రాస్తాడు లూకాసు వార్తికుడు. చూద్దాం లూకాసు వార్త 8వ అధ్యాయము. ప్రియమైన వారలారా, ఇలాగ చదువుకుందాం. 19వ వాక్యం. రాతి నేల నుండి వారెవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించుదురు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమును తొలగిపోవుదురు. ఏం లేదంట? వేరు లేనందున. ఒక వృక్షానికి వేరు లేకపోతే ఏమైంది? ఒక మొక్కకు వేరు లేకపోతే ఏమైంది? ఆ మొక్క చచ్చిపోయింది. అలాగనే ఒక క్రైస్తవుడికి విశ్వాసం అనేటటువంటి వేరు, ప్రార్థన అనేటటువంటి వేరు, పరిశుద్ధ జీవితము అనేటటువంటి వేరు, పరిచర్య చేయాలి అనేటటువంటి వేరు, దేవునికి లోబడాలి అనేటటువంటి వేరు లోతుగా లేకపోతే శోధన కాలములో వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే, దేవుని నిమిత్తము బాధలు ఇబ్బందులు అప్పుడు వారు తొలగిపోతారని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఫలించలేకపోవడానికి కారణం ఏమిటంటే వేరు లోతుగా లేకపోవడం. ఏ వేరు? అదే విశ్వాసం అనే వేరు, ప్రార్థన అనే వేరు, పరిశుద్ధ జీవితం అనేటటువంటి వేరు, వాక్యము అనేటటువంటి వేరు, ఆసక్తిగా కలిగి ఉండుట అనేటటువంటి వేరు, పరిచర్య చేయటం అనేటటువంటి వేరు లోతుగా లేకపోతే నీవు ఫలించలేవన్నమాట. ఈరోజు నీలో ఫలాలు లేవంటే నీలో విశ్వాసం అనే వేరు లోతుగా లేదు. ఈరోజు నీవు ఫలించలేదంటే నీవు వాక్యమును వింటూ ఉన్నావు కానీ వాక్యమును గురించిన గ్రహింపు నీకు లేకుండా ఉన్నావు. కాబట్టి ఈ పగటి వేళ మనలో ఉన్న లోపాలు ఏమిటో, ఎక్కడా నీవు తప్పిపోయావో, ప్రార్థనలో, విశ్వాసములో, ఆసక్తి కలిగి ఉండే విషయాల్లో, పరిశుద్ధ జీవితంలో, పరిచర్య చేసే విషయాల్లో ఎక్కడ నీవు తప్పిపోయావో ఆ విషయాలను సరిచేసుకుంటే దేవుడు నీ జీవితాన్ని ఫలభరితమైన వృక్షములాగా, ఫలభరితమైన తోటలాగా చేస్తాడని దేవుని వాక్యములో నుండి మనం తెలుసుకుంటా ఉన్నాం. ఇంకా రండి 22వ వాక్యం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వాక్యం. ఫలించలేకపోవడానికి కారణాలు మనం నేర్చుకుంటున్నాం. ముండ్ల పొదలలో వెత్తబడిన వారు వాక్యము వినువారే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మూడవదిగా ఒక మనిషి ఫలించలేకపోవడానికి కారణాలు ఏమిటంటే ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయటం వలన. లూకాసు వార్తలో ఇదే విషయాన్ని లూకాసు వార్తికుడు ఏమి రాస్తాడు? లూకాసు వార్త 8వ అధ్యాయము 14వ వాక్యం. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. చెప్తున్నాడు, ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి.
లేకపోవడానికి కారణాలు ఏమిటంటే ఈ జీవన సంబంధమైనటువంటి విచారములు. ఏ విచారములు? లోక సంబంధమైనటువంటి విచారములు. అయ్యో, నేను ఎట్లా బ్రతకాలి, నేను నా పిల్లల్ని ఎలా బ్రతికించుకోవాలి, నా యొక్క మరి ఆ జీవితం ఏమిటి, ఈ లోక సంబంధమైనటువంటి విచారములు, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, జీవన సంబంధమైనటువంటి విచారములు, వస్త్రాలను గూర్చి, ఆహారమును గూర్చి, ఇంకా అనేకమైనటువంటి వాటిని గూర్చి, ఈ జీవన సంబంధమైన విచారములలో కనుక నీవు చిక్కుబెడితే, ఈ జీవన సంబంధమైనటువంటి వాటిలో నీవు చిక్కుబెడితే నీవు ఫలించలేవు. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు ఫలించటానికి కారణాలు ఏమిటంటే, ఫలించలేకపోవడానికి కారణాలు ఏమిటంటే, నీవు ఈ జీవన సంబంధమైన వాటిల్లో చిక్కుబడిపోయావు. అందుకని యేసుప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు ఏమని? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో గరిసెలలో కూర్చుకొనవు, దాచుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచూనే ఉన్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఆకాశ పక్షులను చూడండి. ఎందుకు మీరు బాధపడుతూ ఉన్నారు? ఎందుకు మీరు చింతపడుతూ ఉన్నారు? మరి ఎందుకు మీరు విచారిస్తూ ఉన్నారు? మీరు విచారపడవద్దు. రేపటిని గురించి మీరు విచారపడవద్దు. అయ్యో, నేను ఎలా బ్రతకాలి, అయ్యో నేను ఎలా నా కుటుంబాన్ని బ్రతికించుకోవాలి, నా పిల్లల్ని బ్రతికించుకోవాలి అని మీరు విచారపడవద్దు. మీరు ఆకాశ పక్షులను చూడండి. ఎవరు చూడండి? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి విత్తవు, అవి కోయవు, అవి గరిసెలలో దాచుకొనవు, అవి గరిసెలలో దాచుకొనవు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి విత్తవు, అవి స్వార్థం వంచన వాటికుండదు, సాటి వాడిని దోచుకొనే మనసు ఉండదు. పడండి. స్వార్థం వంచన వాటికుండదు, సాటి వాడిని దోచుకొనే మనసు ఉండదు. రేపటిది కూర్చిన చింత ఉండదు, పూట ఎలా గడవాలని బాధ ఉండదు. రేపటిది కూర్చిన ఆశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి విత్తవు, అవి. ప్రియమైన వాళ్ళారా, ఒక క్రైస్తవుడు ఫలించలేకపోవటానికి కారణాలు ఏమిటంటే, మూడవదిగా ఈ జీవన సంబంధమైనటువంటి విచారములు. అందుకే దేవుడు చెప్పాడు, మీరు ఆకాశ పక్షులను చూడండి. ఎవరిని? అందరూ చెప్పిన ఎవరిని చూడాలంట? ఎందుకంటే అవి విత్తవు, కోయవు, కొట్లలో గరిసెలలో దాచుకొనవు. ఇంకా కవి ఏమి రాశాడు? స్వార్థము వంచన వాటికి ఉండదు, సాటి వాడిని దోచుకునే మనసు ఉండదు. అక్కాయిని చెల్లి దోచుకుంటుంది ఈ రోజుల్లో, చెల్లెల్ని అక్క దోచుకుంటుంది. అన్నను తమ్ముడు దోచుకుంటున్నాడు, తమ్ముడిని అన్న దోచుకుంటున్నాడు. భార్యను దోచుకునే భర్తలు, భర్తను దోచుకునే భార్యలు లేరా కదా? చెప్పండి అమ్మా. భార్యను దోచుకునే భర్తలు ఏంటి? భార్య ఏదో రూపాయి కూడబెట్టుకుని దాచిపెట్టుకుంది అనుకో, వాటిని దొంగలెత్తారు కొంతమంది. ఇంటి దొంగలు అన్నమాట. బయట దొంగలను అయితే పట్టుకోవచ్చు, ఇంటి దొంగలను ఎలా పట్టుకుంటాం? ఏంటి? భార్య దగ్గర దొంగతనం చేసేవాడు, భర్త దగ్గర దొంగతనం చేసేవాళ్ళు. ఎవరి దగ్గర? మరి వీళ్ళని ఎవరు పట్టుకోగలరు? ఆకాశ పక్షులకి ఇవన్నీ ఉండవు. ఎవరిని మోసం చేయవై, దోచుకునే మనసు ఉండదు. రేపటిని కూర్చున్న పూట ఎలా గడవాలని. కానీ మనకి ఎన్ని డ్రెస్సులు ఉండా కానీ అసలు సరిపో, ఎన్ని ప్యాంట్లు ఉండా కానీ, ఎన్ని చొక్కా ప్యాంట్లు ఉండా కానీ అసలు సరిపోవు మనకి.
అవునంటారా? కాదంటారా? అందుకే ప్రభువు చెప్తున్నాడు, మీరు వీటిల్లో చిక్కుబడవద్దు. ఈ జీవన సంబంధమైన వ్యాపారాలలో విచారములో చిక్కుకోవద్దు. కుటుంబమును గురించి, భవిష్యత్తును గురించి, రేపటిని గురించి మీరు విచారపడవద్దు. మీరు మీరు నా పైన ఆధారపడండి అని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఫలించలేకపోవటానికి కారణాలు ఏమిటంటే, ఒకటి వాక్యమును కూర్చున్న గ్రహింపు లేకపోవటం, రెండవది వాక్యం అనేటటువంటి వేరు లోతుగా లేకపోవటం, మూడవది ఈ జీవన సంబంధమైన విచారం, ఈ జీవన సంబంధమైనటువంటి దిగుళ్ళు, ఈ జీవన సంబంధమైనటువంటి బాధలు, ఈ జీవన సంబంధమైనటువంటి భారాలు, దిగులు పడి చింతపడి మనమేమీ సాధించలేము. అందుకే ప్రభువు చెప్పాడు, మీ వెంట్రుకను తెలుపుగానైనను చేయలేరు, నలుపుగానైనను చేయలేరు. ఒక చిన్న వెంట్రుక రంగునే మార్చలేని మీరు పెద్ద పెద్ద వాటిని గూర్చి చింతపడి మీరు ఏమి సాధించగలరు? కాబట్టి మీరేమి చింతపడవద్దు. మీరు నా పైన ఆధారపడండి, మీరు నా వైపు చూడండి అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, కాబట్టి మనము ఫలించాలి. మరి ఫలించాలంటే ఏం చెయ్యాలి? ఫలించడం ఎలా సాధ్యం? పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 13వ అధ్యాయమును చదువుకుందాం. ఫలించాలంటే ఏం చెయ్యాలి? లూకా సువార్త 13వ అధ్యాయము దాదాపుగా 8వ వాక్యం చదువుదాం. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మటుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి లేని యెడల నరికించి వేయమని అతని ఇసాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనము ఫలించాలని ఆశపడుతూ ఉన్నాము. ఏ విధమైన ఫలాలు ఫలించాలో కూడా మనము విని ఉన్నాము. మరి ఫలించాలంటే మనము ఏం చెయ్యాలి? ఫలించలేకపోవడానికి కారణాలు నేర్చుకున్నాము. మరి ఫలించాలంటే ఏం చెయ్యాలి? దేవుని వాక్యం చెబుతుంది. తోటమాల అంటూ ఉన్నాడు, వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి, ఏం చేసి? వాడు నేను దాని చుట్టూ త్రవ్వి. మొట్టమొదటిగా ఒక మొక్క, ఒక వృక్షము ఫలించాలంటే దాని చుట్టూ ఏం చేయాలి? దాని చుట్టూ త్రవ్వాలి. దాని చుట్టూ త్రవ్వి అనగా మన హృదయాన్ని, మన హృదయములో ఉన్నటువంటి పాపమును తొలగించుకోవడం, మన హృదయములో ఉన్నటువంటి, అయ్యా బాబు వినండి అమ్మా, మన హృదయములో ఉన్నటువంటి చెడుగును తొలగించుకోవడం. త్రవ్వటం అంటే మన హృదయములో ఉన్నటువంటి పాపమును తీసివేసుకోవడం. మన హృదయములో, మన యొక్క అంతరంగంలో దాగి ఉన్నటువంటి రహస్య పాపాలను తొలగించుకోవటం. అదే పాదిని త్రవ్వినట్లుగా, పాదిలో ఉన్న రాళ్ళు రప్పలు ఏరినట్లుగా మన హృదయములో ఉన్న చెడుగును తొలగించుకోవటం అన్నమాట. వాడు దాని చుట్టూ త్రవ్వి. నీ హృదయంలో ఏముందో ఎవరికి తెలుసు? అందరూ చెప్పండి. ఎవరికి తెలుసాయా? మీరు చెప్పండి, మొక్కలు చెప్పండి. మీ హృదయంలో ఏముంది? అబ్బాయి మీరు చెప్పమ్మా, మీ హృదయంలో ఏముంది ఎవరికి తెలుసు? మీ అమ్మకు తెలుసా? నీ ఫ్రెండ్కి తెలుసా? ఎవరికి తెలుసు? ఇంకా ఇంకా నీకు తెలుసు, అంతే కదా. నీ హృదయంలో ఏముందో మీ అమ్మకు తెలియదు, నీ ఫ్రెండ్కి తెలియదు. నీ హృదయంలో ఏముందో యేసయ్యకి తెలుసు, నీ హృదయంలో ఏముందో నీకు తెలుసు. అంతేనా బాబు? అలాగే నీ హృదయంలో ఏ విధమైన చెడు తలంపులు ఉన్నాయో, నీ హృదయంలో ఎటువంటి పాడు పాపపు ఆలోచనలు ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. స్తోత్రం చెప్పండి. వాడు దాని చుట్టూ త్రవ్వి పాపపు ఆలోచనలు, దురాలోచనలు తొలగించుకోవాలి. కాబట్టి ఒకటి, హృదయమును దాని చుట్టూ త్రవ్వి అంటే నీ హృదయములో ఉన్న పాపపు ఆలోచనలు తొలగించుకోవటం అన్నమాట, తొలగించుకోవాలి. రెండవదిగా అక్కడే రాయబడి ఉంది, వాడు దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు. ఎరువు అనగా వాక్యం అనేటటువంటి ఎరువు అన్నమాట. ఎరువు అనగా వాక్యం అయి ఉన్నది. ఒక మొక్క ఫలించడానికి చిన్న చిన్న యూరియా,
గుళికలు, పొడి మందు, పై మందు ఎలా వేస్తామో మనము విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఫలించటానికి, ఆత్మీయ జీవితంలో ఎదగటానికి వాక్యమును మనము స్వీకరించాలి, వాక్యమును మనము తీసుకోవాలి, వాక్యమును మనము అంగీకరించాలి, వాక్యమును బట్టి మనము సంతోషించాలి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వాక్యం చెప్తుంది, విందురని నేను ఎవరితో మాట్లాడుదును, వినుటకు వారు తమ మనసును సిద్ధపరచుకున్నారు కనుక వారు వినలేకపోయిరి. యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై వారు దానిని తృణీకరింతురు. వాక్యం అంటే ఏం లేదంటే వాళ్ళకి సంతోషం లేదు, వాక్యం అంటే వారికి ఆనందం లేదు, వాక్యం అంటే వారికి ఉల్లాసం లేదు. యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై వారు దానిని తృణీకరింతురు. అది ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఎరువు వేయు మట్టుకు అంటే నీ హృదయాన్ని వాక్యముతో నింపుకోవాలి. ఫలించడానికి ఏం చేయాలి? 1, నీ హృదయములో ఉన్న పాపపు తలంపులు, రాళ్ళు రప్పలు ఏరేసినట్లుగా పాదిలో నుండి, మరి అలాగే నీ హృదయములో ఉన్న పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు తొలగించుకోవాలి. 2వదిగా వాక్యం అనేటటువంటి మరి ఎప్పుడు కూడా వాక్యముతో నీ హృదయాన్ని నింపుకోవాలి. వాక్యముతో నీవు నీ హృదయాన్ని నింపుకున్నప్పుడు నీవు ఫలించగలవు. సినిమాలతో, సీరియళ్లతో, పాపంతో నింపుకున్నావు అనుకో, నీ నోట్లో నుండి సినిమాలే వస్తాయి, నీ నోట్లో నుండి సీరియళ్లే వస్తాయి. అందుకే హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును. నీ హృదయంలో ఏముందో అది నోటి ద్వారా బయటికి వచ్చింది, నీ మనసులో ఏముందో అది నోటి ద్వారా బయటికి వచ్చింది. కాబట్టి నీ హృదయాన్ని, నీ మనసును నీవు వాక్యముతో నింపుకోవాలి. నీ హృదయాన్ని వాక్యము చేత నింపబడాలి. నీ హృదయము విశ్వాసముతో నింపుకోవాలి. నీ హృదయములో విశ్వాసం ఉంటే ఆ విశ్వాసపు పలుకులు, ఆ విశ్వాసపు మాటలు నోటి ద్వారా బయటకు వస్తాయి. స్తోత్రం చెప్పండి. ఇటువంటి మహాసభలకు ఒక పెద్దమ్మ వెళ్ళేటప్పుడు 7 ఏళ్ల వయసు కలిగిన వాళ్ళ మనవరాలను తీసుకొని వెళ్ళింది. ఎన్నేళ్ళు? ఒక పెద్దమ్మ 7 సంవత్సరాల వయసు కలిగిన మనవరాలను తీసుకుని మహాసభలకు వెళ్ళింది అనమాట. అక్కడ నా పాస్టర్ గారు అడిగారు, అమ్మా పెద్దమ్మ గారు, ఈ చిన్నపిల్లలను తీసుకొచ్చేవి ఎందుకు, గోల చేసింది కదా అని అన్నాడండి. అప్పుడు ఆ పెద్దమ్మ చెప్పింది, ఈ అమ్మాయి చిన్నపిల్ల కదండి, కాబోయే సేవకురాలండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అమ్మాయి నీకు చిన్నపిల్లలా కనపడుతుందేమో, కాబోయేటటువంటి సేవకురాలయ్యా, పాస్టర్ గారు అయ్యా అని చెప్పింది. అంటే ఆమె హృదయం దేంతో నిండింది? విశ్వాసం, వాక్యంతో నిండింది అన్న. వాక్యంతో, విశ్వాసంతో నింపబడింది. అంటే 7 ఏళ్ల వయసులో ఉన్న తన మనవరాలని ఎట్లా చూసిందంటే సేవకురాలుగా చూసింది. భవిష్యత్తులో ఈ అమ్మాయి ఏం చేయబోతుంది? సేవ చేయబోతుంది. భవిష్యత్తులో ఈ అమ్మాయి దేవునికి సమర్పించుకోబోతుంది. భవిష్యత్తులో ఈ అమ్మాయి దేవుని పని చేయబోతుంది. ఆ అమ్మాయికి వయసు వచ్చింది, మారు మనసు పొందింది, రక్షణ అనుభవంలోకి వచ్చింది, వివాహమైంది. ఇప్పుడు నిజంగానే సేవ చేస్తుంది. చెప్పండి. అందుకే నీ హృదయం దేంతో నిండాలి? వాక్యముతో, విశ్వాసముతో నీ హృదయాన్ని నింపుకోవాలి. అప్పుడు విశ్వాస మాటలు నీ హృదయంలో నుండి వస్తాయి, విశ్వాసపు పలుకులు నీ నోట్లో నుండి వస్తాయి. నీ పిల్లలను గురించి నీవు భవిష్యత్తును పలకాలి. వాడిని విశ్వాసముతో, విశ్వాసపు మాటలు పలకాలి. విశ్వాసముతో నీ పిల్లవాడి యొక్క భవిష్యత్తు నీవు పలకగలవు. అందుకే నీ హృదయాన్ని వాక్యముతో నింపుకోవాలి. ఫలించడానికి సూత్రాలు ఏమిటంటే, 1, హృదయములో ఉన్న పాపపు తలంపులు తొలగించుకోవాలి. 2వది, వాక్యముతో నీ హృదయాన్ని నింపుకోవాలి. 3వ కారణాన్ని చెప్పి ముగిస్తాను నేను. రండి, మత్తయి సువార్త, లూకా సువార్త 8వ అధ్యాయము. ప్రియమైన వారులారా, ఇలాగ చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వాక్యం చదువుదాం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఇదే విషయాన్ని మత్తయి ఏమి రాస్తాడు? మత్తయి సువార్త 13వ అధ్యాయము ప్రియమైన వాళ్ళారా దేవుని యొక్క వాక్యమును చదువుదాం. ఆగండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వాక్యం. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. మత్తయి, మార్కు, లూకా ఈ విషయాలను ప్రస్తావించినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఏం చెబుతున్నాడు మత్తయి? ఒకడు మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై అట్టివారు సఫలులై అనగా విజయవంతులై, విజయశీలురై అని మాట్లాడుతూ ఉన్నాడు. లూకా సువార్తికుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇదే విషయాన్ని మంచి నేల నుండి విత్తనమును పూరిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని. స్తోత్రం చెప్పండి. ఏ మనసుతో వినాలంట? యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును వినాలి. ఈరోజు ప్రజలు వాక్యమును వింటున్నారు, కానీ మంచి మనసుతో వింటున్నారా? ఈరోజు ప్రజలు వాక్యమును ఆలకిస్తూ ఉన్నారు, యోగ్యమైన మంచి హృదయముతో వింటున్నారా? నీవు ఫలించాలంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యముని వినాలి. స్తోత్రం చెప్పండి. ఏ మనసుతో వినాలి? మంచి హృదయం. ఇక్కడ కూర్చున్నప్పుడు నీ హృదయం మంచిదిగా ఉండాలి. నీ హృదయము కడగబడిందిగా, పాలవలే తెల్లనిదిగా నీ హృదయాన్ని చేసుకోవాలి. యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి అనగా ఆ వాక్యమును పాటించి ఓపికతో ఫలించువారు. కాబట్టి మూడవదిగా నీవు ఫలించాలంటే మంచి మనసుతో వాక్యమును వినాలి. స్తోత్రం చెప్పండి. చాలా మంది ప్రజలు అక్కడ వాక్యము వింటూ ఉన్నా లూదియా అనే స్త్రీని గురించి దేవుడు ప్రస్తావించాడు. నది సముద్ర తీరాన చాలా మంది ప్రజలు వాక్యమును వింటూ ఉన్నారు. చాలా మంది ప్రజలు ఆ మీటింగ్ కి హాజరయ్యారు. వారందరిలోకెల్లా దేవుడు పరిశుద్ధాత్ముడు ఎవరిని గురించి మాట్లాడాడు? అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 14వ వాక్యం. అప్పుడు లూదియా దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయితైరా పట్టణస్థురాలు. చాలా మంది ప్రజలు అక్కడ ఉన్నారు. వారెవరిని గురించి ప్రస్తావించిన పరిశుద్ధాత్మ దేవుడు ఒక లూదియాను గురించి ఎందుకు ప్రస్తావించాడంటే దైవభక్తి గల యొక్క స్త్రీ. ఏమైనా దేవుని ప్రజలారా, నీవు ఫలించాలంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును వినాలి. ఫలాలు లేకపోవటం కారణాలు ఏమిటి? వాక్యము వింటున్నారు కానీ గ్రహించకపోవటం. ఫలాలు లేకపోవటానికి రెండవ కారణం ఏమిటి? వాక్యం అనే వేరు లోతుగా లేకపోవటం. ఫలాలు లేకపోవటానికి మూడవ కారణం ఏమిటి? ఈ జీవన సంబంధమైన విచారాలలో చిక్కుకోవటం. ఒక మనిషి ఫలించాలంటే ఏం చేయాలి? ఒకటి, నీ హృదయములో ఉన్న పాపపు తలంపును తొలగించుకోవాలి. రెండవదిగా నీ హృదయమును వాక్యముతో నింపుకోవాలి. మూడవదిగా నీవు యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును వింటే దేవుడు నిన్ను బహుగా దురంతలుగా ఫలింపజేస్తాడు. ఆ విధమైన కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ ప్రసాదించునుగాక. అందరూ మోకాళ్ళు వేసుకుని కంప్లీట్ నీల్ డౌన్, అందరూ పెద్ద మోకాళ్ళు వేసుకొని రెండు చేతులు ఆకాశము తట్టు చాపి ప్రార్థన చేసుకోండి. అందరూ పెద్ద మోకాళ్ళు వేసుకుందాం. అందరూ ఒక గడి పెద్ద మోకాళ్ళు వేసుకొని 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ప్రభువా నాకు సహాయం చేయండి అయ్యా, ప్రభువా నన్ను కరుణించండి అయ్యా. నీవు ఫలించడం దేవుని సంకల్పం. నీ ఫలము నిలిచి ఉండాలని దేవుడు ఉద్దేశము కలిగి ఉన్నాడు. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును ఆయన మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాడని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, నీవు ఫలించాలి. బాబు, నీవు ఫలించాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. అమ్మ, నీవు ఫలించాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. అన్ని
పాపపు ఆలోచనలు తీసేసుకో. రెండవదిగా నీ హృదయమును వాక్యముతో నింపుకో. నీ హృదయములో నుండి, నీ నోట్లో నుండి మంచి మాటలు పలుకు. నీ నోటి ద్వారా విశ్వాసపు మాటలు మాట్లాడు. నీ నోటితో విశ్వాసమును పలుకు. నీ పిల్లల గురించి విశ్వాసంతో మాట్లాడు. నీ కుమారుని గురించి విశ్వాసంతో మాట్లాడు. నీ కుమార్తెను గురించి విశ్వాసంతో మాట్లాడు. నీ హృదయమును వాక్యముతో నింపుకో. మూడవదిగా నీవు ఫలించాలంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును వినాలి. అప్పుడు దేవుడు నీ జీవితాన్ని బహుగా ఫలింపచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసు స్వామి, కృతజ్ఞతలు వందనములయ్యా. ఈ మధ్యాహ్న కాలపు వేళ మేము ఫలించాలని, అలాగే ఫలించలేకపోవడానికి కారణాలు ఏమిటో మీరు బోధించారు. ఫలించడానికి ఏం చేయాలో కూడా మీరు బోధించారు. ఈ సందేశం విని ఎందరైతే తమ హృదయాలలో తీర్మానం చేసుకున్నారో అటు వారందరినీ మీరు దీవించండి. నూరంతలుగా మీరు ఫలింప చేయండి. దాసులు రాజు గారి ద్వారా మీరు జరిగించు ఉన్న ఈ సేవను అయా 100కి 100 ఫలభరితమైన మహావృక్షములాగా మీరు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. మీరు రాకడలో ఎత్తబడి మీ రాజ్యములో ఉండే పరిచర్యగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మిగిలిన సమయమును మా కొరకు మీరు ఆశీర్వదించండి ప్రభువా, మహిమ పొందండి. యేసు పవిత్రమైన నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థన చేస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.